Good evening all the parents. And for this occasion, for this wonderful moment, and to address the gathering, today's success is very great success. For that success, everyone give big round of applause to our Siddhartha group of institutions. Really, it is great achievement from your side and from our side. 24 SSC 2024 results అనేది ఒక మెమరబుల్ డేగా గుర్తుండే విధంగా స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఆల్ టుగెదర్ వర్క్ చేస్తేనే మనం ఈ 2024 రిజల్ట్స్ Siddhartha Educational Institutions every year number 1 position in Jagityal district. Really this achievement ఒక్కసారి కూడా ఒక్క ఇయర్ కూడా SSC రిజల్ట్స్ లో ఎప్పటి కూడా మనం బ్యాక్ కాలేదు. సో ఎవ్రీ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ తోనే మేము ముందు ఉంటూ ప్రతిసారి కూడా ఇలా సక్సెస్ మీట్ పెడుతూ ప్రతి ఇయర్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారికి ఒక్కసారి సభాముఖంగా నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. ఎందుకంటే విత్ చైర్మన్ సార్ సపోర్ట్ హిస్ వే ఆఫ్ teaching plans and examination plans and revision plans, everything under his guidance we are going every year. So every year, so that every year we are getting this type of success, ma'am. So I thank you our honorable chairman sir. And 2023 to 24 academic year SSC Siddhartha Educational Institutions 10/10, 25 10/10 and 44 9.8 GPA తో మేము మీ ముందు ఉండడం 69 total 69 students. Really this great achievement. ఈ 69 students మనకి ముందు IITians and డాక్టర్స్, ఇలా సివిల్ ఇంజనీర్స్ అనుకోండి, సివిల్స్ లో మన సోషల్ సర్వీస్ మెన్స్ అనుకోండి, ఇలా ఈ 69 మెంబర్స్ కంపల్సరీ మంచి రిజల్ట్స్, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఇప్పటికీ పోయిన గ్రేట్ అచీవ్మెంట్ మీకు వాళ్ళు ఆ స్టూడెంట్స్ కూడా 9.8 10 మన ఇన్స్టిట్యూషన్స్ లో సాధించుకున్న స్టూడెంట్సే. సో అలాంటి స్టేట్ ర్యాంక్స్ తో మీరు కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా జేఈ మెయిన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన స్టేటస్ లో కానీ మన స్కూల్ గ్రూప్స్ లో కానీ 99.69 అండ్ అలాగే 10/10 వచ్చిన స్టూడెంట్స్ కూడా అమ్మో నేను ఇంతే ఎవరిని అని చెప్పేసి అనుకోకూడదు. ఎవరైనా మనకి మంచి ఎక్కువ వచ్చామని చెప్పేసి పొంగిపోకూడదు, తక్కువ వచ్చామని చెప్పేసి డిసప్పాయింట్ కాకూడదు. వాళ్ళ ఆ కష్టంతో అలానే రెగ్యులర్ మీ ప్లాన్స్ తో ఇప్పుడు ఎలా అయితే 10/10 సాధించారో సేమ్ ఇలాంటి కష్టం ఇలాంటి మీ టైం టేబుల్ పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా రాణించగలరు. అలాగే 9.8 స్టూడెంట్స్ కూడా రాణించాలి సేమ్ 10/10 ఈక్వల్ గా. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ రియల్లీ 9.8 స్టూడెంట్స్ కూడా చాలా మందికి వచ్చారు. ఆ స్టూడెంట్స్ కూడా మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ లో ఓన్లీ క్లియర్స్ కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా మేము 9 పాయింట్స్ వరకు తీసుకొచ్చామనేది మేము ముందు చెప్పుకోవడం జరుగుతుంది. వారికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓన్లీ ర్యాంకర్ స్టూడెంట్స్. that is a very great thing. And 9 GPA above 9 GPA above 223 members వచ్చాయండి. that is a very great thing. అదే విధంగా 25 10 GPA వస్తే 44 9.8 GPA వచ్చింది. అంటే 9.8 GPA ఈక్వల్ టు 10 పాయింట్స్. అంటే వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ లో లాస్ అయ్యారు జస్ట్ 1 మార్క్ తో. సో నిజంగా మరి 69 మెంబర్స్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్. జగిత్యాల జిల్లాలో నాట్ ఓన్లీ వన్ ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ వి గాట్ 24 GPA 10/10, ఈ ఇయర్ ఒకటి ఎక్కువగా 25 GPA 10/10 వచ్చిందండి. రియల్లీ దిస్ ఇస్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద టీచర్స్ బిహైండ్ ది సక్సెస్. ద టీమ్ ఆఫ్ 10th క్లాస్ all the 3 schools లో బెస్ట్ టీమ్ ఉన్నారండి. ఆ ఇన్ఛార్జెస్ మిస్టర్ ఆనంద్, మిస్టర్ గణేష్, మిస్టర్ వెంకట్, మిస్టర్ బొమ్మయ్య, అంటే ప్రతి క్యాంపస్ లో వాళ్ళు 24 hours సర్వీస్. అవర్ స్ట్రెంగ్త్, అవర్ స్టామినా, అవర్ సక్సెస్ ఈజ్ అవర్ టీచర్స్.
నేను నిజంగా గర్వంగా చెప్తున్నాను. ఇప్పుడు ఒక కాల్ వచ్చి అదే అన్నాడు, సార్ మీ టీచర్స్ డెడికేషన్ మిమ్మల్ని ఇక్కడ నిల్చుని పెట్టింది అన్నారు. మరి టీచర్స్ డెడికేషన్ ఇలా తయారు కావడానికి ఎవరు కారణం అంటే ఒక్కరే ఆయన చైర్మన్ గారు. ఆల్వేస్ మీనాక్షి చెప్పింది అంటే బీయింగ్ ఏ చైర్మన్ ఈజ్ టు డిస్కస్ విత్ ఎవ్రీ చైల్డ్. ఇక్కడ డేటా పిల్లలతో కూడా వచ్చి పర్సనల్ గా సరే మాట్లాడతారు. అంటే పిల్లలతో మాట్లాడడం అనేది సరికి ఒక ఇంట్రెస్ట్. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిజల్ట్స్ రివ్యూ పెట్టి పేరెంట్స్ తో మాట్లాడి మాన్సా స్కూల్లో నాకు తెలిసి పిల్లలు స్కూల్కి రాకపోతే సరే కాల్ చేస్తారు. అంటే అంత మంచి గైడెన్స్ ఉన్నటువంటి చైర్మన్ గారి అండర్ లో మరి మేము మన జ్యోతి హై స్కూల్, ఐఐటి అకాడమీ, మాన్సా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, సూర్య గ్లోబల్ స్కూల్ బెస్ట్ రిజల్ట్స్ గా జగిత్యాలకి ఒక గర్వకారణంగా మేము నిల్చోగలిగాం మీ అందరి సపోర్ట్ తో. మరి టీచర్స్ అందరూ నిజంగా గొప్పగా మీరు సపోర్ట్ చేస్తారు, మన పేరెంట్స్ కూడా చాలా గొప్పగా సపోర్ట్ చేస్తారు. వి ఎక్స్పెక్ట్ సేమ్ అప్కమింగ్ ఇయర్స్ ఆల్సో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. మా గాడ్ ఫాదర్ చైర్మన్ గారికి పాదవందనం చేస్తూ ఈరోజు సక్సెస్ మీట్ చేసుకున్నామంటే పిల్లల యొక్క కష్టం, పేరెంట్ యొక్క కృషి, అదేవిధంగా మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఈ అందరితో సక్సెస్ కావడం జరిగింది. నిజంగా చెప్తున్నాను, మా టీచర్స్ మా విద్యార్థులు ఏ విధంగా కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మాకు ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు ఇస్తూ మీ పిల్లల్ని మా పిల్లల యొక్క ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాకు పంపించి ఏ టైం అయినా కానీ మీరు దగ్గర నుండి మళ్ళీ తీసుకెళ్ళి మాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇంతకుముందు అధికారంలో రైతమని చెప్పినట్టుగా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఎక్కడో ఇక్కడ ఆగిపోవడం, ముందు కూడా మీరు భవిష్యత్తులో లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూశారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా చూశారు. ఎక్కడ కూడా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ చదివిన పిల్లలు ఇక్కడ ఆగిపోలేదు. ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళు ఎక్కడ చూసినా కానీ డాక్టరో, ఇంజనీరో, తర్వాత జేఈ మెయిన్స్ అడ్వాన్స్, తర్వాత ట్రిపుల్ కానీ ఎక్కడ కానీ ఐఐటి మేనేజర్ కానీ ఎక్కడైనా ఉన్నారంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ పిల్లలు ఉన్నారు. దాని తోడ్పడినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరి పేరెంట్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.